శ్రీమాత్రే నమః. శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవి అమ్మవారి పాదపద్మాలకు నమస్కరిస్తూ విశ్వావసునామ సంవత్సర వైశాఖ శుద్ధ తృతీయ బుధవారము రోహిణీ నక్షత్రంతో కూడుకున్నటువంటి అక్షయ తృతీయ మహాపర్వదినము అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తూ ముందుగా అక్షయ తృతీయ రోజు మన ధర్మం ఏమి చెప్పింది అనేటువంటి విషయాన్ని కొన్ని తెలుసుకుందాం. అక్షయ తృతీయ నాడు సామాన్యంగా అందరూ కూడా బంగారాన్ని కొంటుంటారు. బంగారం కొనాలి అనేటువంటి విషయం ధర్మశాస్త్రంలో గాని ఇక్కడ కూడా చెప్పలేదు. వారి యొక్క వ్యాపార అభివృద్ధి కొరకే తప్ప స్వర్ణాన్ని కొనాలని ఎటువంటి ఆధారాలు శాస్త్రంలో చెప్పబడలేదు. ఆ రోజు కృష్ణుడికి కానివ్వండి, విష్ణుమూర్తికి కానివ్వండి, లక్ష్మీదేవికి ఇత్యాది దేవతలకు మంచి గంధాన్ని సమర్పణ చేయాలి అని శాస్త్రం చెప్పినది. కనుక ప్రత్యేకించి అక్షయ తృతీయ నాడు 1 గ్రామైనా కొందాము అనేటువంటి అప్పు చేసి మరీ బంగారం కొనాల్సిన అవసరం లేదు ఎవరు కూడా. ఆ రోజు బ్రాహ్మణికి దానము చేయాలి. ఘటదానము, వస్త్రదానము, ఆమ్రఫలాలు అనగా మామిడి పండ్ల దానము అలా చేయాలని శాస్త్ర అవసరం. కాబట్టి ఎవరు కూడా ప్రత్యేకించి ఈ రోజు అక్షయ తృతీయ నాడు బంగారం కొన్నచో వారిని పాపము మూట కట్టుకున్నట్టే. క్షయతీది అక్షయ అంటే వృద్ధి తరగనటువంటిది క్షయం అనే దానికి అర్థం. కనుక పాపాన్ని తీసుకొచ్చుకుంటే పాపమే పెరుగుతుంది తప్ప పుణ్యం రాదు. కాబట్టి ఆ రోజు ఈ బ్రాహ్మణికి వస్త్రాలు కానివ్వండి, లేదా దేవాలయానికి కానివ్వండి, చందనము, తాంబూలాలు, బ్రాహ్మణికి స్వర్ణదానం కూడా చేయవచ్చు. ఆ దానాన్ని వల్ల పుణ్యము సముపార్జన చేస్తుంది. కనుక పుణ్యము క్షయంగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అక్షయ తృతీయ నాడు చాలా మంది నన్ను అడగడం జరుగుతున్నది. అందరి కోసము ఈ వీడియోను వీడియో ద్వారా మాధ్యమం ద్వారా చెప్పబడుతున్నది. అక్షయ తృతీయ రోజు ఎక్కడ కూడా శాస్త్రంలో బంగారం కొనాలని లేదు. కాబట్టి అందరూ కూడా గమనించి బ్రాహ్మణికి కానివ్వండి, దేవాలయాన్ని కానీ ఈ విధమైనటువంటిగా దానము చేసినచో పుణ్యాన్ని సముపార్జన చేసుకోవచ్చును. శుభం భూయాత్.